ప్రకృతి వైపరీత్యమో మానవ తప్పిదమో తెలియదు కానీ జిల్లాలో ఉన్నటువంటి 4 జీవనదులైన వంశధార, నాగావ, మహేంద్రతనయ, బాహుదా ఈ 4 నదులు కూడా సముద్ర గర్భంలో కలిసే సంగమ ప్రదేశాలు మాత్రం నేరుగా సముద్రంలో కలిసే పరిణామాలు మాత్రం లేకుండా పోయి అనడానికి ప్రశ్న నాగావళి నది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం వద్ద ఉన్నాం. చూస్తే కనుక అది నాగావళి నది నేరుగా వచ్చి సముద్రంలో కలిసేటటువంటి పరిణామం. కానీ ఆ పరిణామాలన్నీ కూడాను ఈరోజు భిన్నంగా మారేయడానికి నదికి సంబంధించిన సముద్రం నుండి కట్టలు తెంచుకోవడం, మధ్యలో ఇలా ఇసుక తిన్నెలు ఫామ్ కావడం, ఈ పరిణామాలన్నీ కూడా కుడిసైపు చూస్తే కనుక నది దిశ మారి ఇలా ఓ దీవిగా ఏర్పడింది. పెద్ద గనగలవానపేటకు మాత్రం ప్రమాదం పొంచి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 6 ఏళ్ల క్రితం అంగట్లో ఉన్నటువంటి సముద్రం ఈరోజు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిందంటే ప్రకృతి వైపరీత్యమా లేకపోతే మానవ తప్పిదం ఈ పరిణామాలకు కారణమని మాత్రం శోధించే పనిలో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. ఏదైతే నది నేరుగా సముద్రంలో కలవాల్సినటువంటి ఆ పరిణామాల నుండి ఎందుకు ఇటువంటి భిన్నమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు ఏ తప్పిదం ఈరోజు ఇలాగ సముద్రానికి ఉన్న ఆ గంగపుత్రులకి దూరం చేసినటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టాయి అన్న విషయంలో మాత్రం ఈరోజు ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రణాళిక రూపించారో ఆ సోదరులో మాత్రం నదిని నేరుగా మళ్ళీ సముద్రంలో కలిపేందుకు చేసినటువంటి ఇటీవల చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు మళ్ళీ వారికి ప్రకృతి సహకరించకపోవడంతో నదికి వచ్చిన వరద సమయంలో కనుక ఆ ఫ్లో కనుక సముద్రంలో విడిచిపెట్టినట్టయితే పాత ట్రాక్ ప్రకారంగా ఈరోజు నది సముద్రంలో కలిసిపోయే పరిస్థితి. కాకపోతే నదిలో వరద తగ్గుముఖం పడడంతో మళ్ళీ యథేచ్ఛగా నది మాత్రం ఎడం వైపు పూర్తిగా ఈరోజు మళ్ళీ ఆ పాత పరిణామమే చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం వచ్చినటువంటి ఈ విపత్తు నుండి ఇటు గంగపుత్రులతో పాటు ఈ నది దిశను మళ్ళీ సముద్రంలో కలిపేందుకు ఎటువంటి ప్రణాళిక రూపొందించారు, ఈ ప్రణాళిక సక్సెస్ అవడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది, 6 ఏళ్లుగా ఇటువంటి ఒక దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతాన్ని మళ్ళీ పూర్వభయం తెచ్చేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని మనతో మాట్లాడడానికి శివాజీ గారు చూస్తే కనుక ఇది ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చా లేకపోతే మానవ తప్పిదం అనుకోవచ్చా? నది సముద్రంలో కలపాల్సినటువంటి ఏదైతే ఈ ప్రదేశం పూర్తిగా కప్పుడుపోవడం, మరో దీవిలో ఏర్పడడం, మళ్ళీ దీనికి పూర్వవైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? పూర్తిగా నాగావళి నది తన దిశని మార్చుకొని ఎడం పక్కకి తిరిగి పెద్దగనగనపేటకి నష్టం కలిగించే విధంగా చాలా వరకు కూడా కోరుకుపోయింది. ఎరోడ్ అయిపోయి పెద్దగనగనపేట సైడ్ వెళ్ళిపోతుంది. కొంత ఆస్తి కూడా వాళ్ళు నష్టపోయారు. ఇంతకుముందు అయితే ఎలక్ట్రికల్ పోల్స్ వాళ్ళకి అవన్నీ ఉండేవి, అవి కూడా పోయాయి. ఇది కోస్టల్లో వస్తున్న టైడల్ ఎఫెక్ట్స్ కారణంగా, సముద్రంలో వచ్చిన పరిణామాల కారణంగా జరిగింది. అయితే దీన్ని పూర్తిగా ఎలా అయినా మళ్ళా నాగావళి నది మళ్ళా పూర్వస్థితికి వచ్చి ఇంతకుముందు ఎక్కడైతే సముద్రంలో కలిసేదో అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయడానికని జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు గుంటి శంకర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే సముద్రం యొక్క వివరణ తెలుసుకోవడానికి, దాని తాలూకా ఎందువల్ల ఇలా జరుగుతుందని తెలుసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అంత టెక్నాలజీ ఇవన్నీ లేకపోవడం కారణంగా గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారుతో సహకారంతో నేషనల్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ NCCR నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అని మద్రాసులో ఉంది, చెన్నైలో. వాళ్ళకి మేము లెటర్ రాయడం జరిగింది. కలెక్టర్ గారు కోరిక మేరకు, కలెక్టర్ గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 15 రోజులు ఇక్కడ అలాగే కళింగపట్నంలో కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు మనకేం సజెస్ట్ చేశారంటే పెద్దగనగనపేటకి ఆనుకొని ఒక 4 గ్రాయిన్స్, ఎందుకంటే ఎప్పుడైనా నది దాన్ని తీసి మార్చుకోవాలంటే అది గ్రాయిన్స్ వేయడమే మనకు ఉంది. ఆ గ్రాయిన్స్ వేసి 4 గ్రాయిన్స్ వాళ్ళు చేశారు. అలాగే ప్రస్తుతం కోరుకుపోయింది మరింత కోరుకుపోకుండా ఉండడానికి ఒక రివిట్మెంట్ కూడా, రాక్ రివిట్మెంట్తో మనకి ప్రపోజల్ పంపించారు. అలాగే ఇక్కడ పెద్దగనగలవానిపేట వారి కోరిక మేరకు ఒక మినీ జెట్టి, దానికోసం ట్రైనింగ్ వాల్స్ డ్రెడ్జింగ్ చేస్తూ లోతు ప్రదేశం తయారు చేసి డైరెక్ట్గా వాడలు ఇక్కడికి వచ్చే విధంగా ఒక జెట్టి కూడా ప్రపోజ్ చేస్తూ 98 కోట్లకి ఒక ప్రపోజల్ పంపించారు. అది మేము గౌరవ కలెక్టర్ గారి ద్వారా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర విపత్తుల శాఖ అథారిటీ వారికి పంపించడం జరిగింది. ప్రస్తుతం అది
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎందుకంటే సముద్రంతో కూడా కలిసి ఉంది కనుక మన స్టేట్ కిందకి రాదు కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు పంపించడం జరిగింది. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. తాత్కాలికంగా కొంత డైరెక్షన్ మార్చడానికని ఒక ప్రయత్నంగా జిల్లా కలెక్టర్ గారికి మేము అడిగితే మాకు ఒక ట్రెంచ్ తవ్వడానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. ఆ అమౌంట్తో ప్రస్తుతానికి మేము కొంత తవ్వాము. అయితే ఈ సంవత్సరంలో నాగావళి నదికి మ్యాక్సిమం 16,000 కన్నా ఎక్కువ ఫ్లడ్ రాకపోవడం వల్ల సీ కరెంట్ చాలక ఫ్లో డైరెక్షన్స్ పూర్తిగా మారలేదు. కొంతవరకు మారింది, మీరు చూస్తున్నారు. కొంత టైం వచ్చిన తర్వాత మారుతుంది. తర్వాత సముద్రం ఒక టైడిల్ అలల ఎఫెక్ట్ వల్ల అది నిత్యం ఇసుక మ్యాట్ వేస్తూనే ఉంటుంది. సో మేము ఈసారి ఏదైనా కొద్ది ఫ్లడ్ వచ్చే సూచన మాకు ఎలాగ ముందే తెలుస్తుంది కనుక మేము మళ్ళీ రెడీగా ఉన్నాము. ఎక్కువ ఫ్లడ్ కానీ వస్తే ఇమీడియట్గా ఇక్కడ కలిపి పూర్వ డైరెక్షన్ తేడానికి ప్రయత్నం చేస్తాము. అన్నీ అనుకూలించినట్టయితే ఎప్పట్లోగా మళ్ళీ ఈ సంగం ప్రదేశంలో నాగావళి సముద్రంలో కలిసిపోయినటువంటి ఒక అవకాశాలు కలిగి ఉండి ఎన్నాళ్ళు పట్టవచ్చు? జిల్లా కలెక్టర్ గారు చాలా దగ్గరగా పరిశీలి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద అసెంబ్లీలో కూడా మొన్న క్వశ్చన్ కూడా వేశారు, మాట్లాడడం జరిగింది. అయితే చాలా దీనిగా తీసుకొని పెద్దగనగనపేట విలేజ్ని ఎలాగైనా కాపాడాలి, దానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఏళ్ళగా వాళ్ళు జీవన వృత్తికి కూడా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ జీవన విధానానికి వెళ్ళలేకపోతున్నారు అనేసి మాకందరికీ చెప్పడం జరిగింది. ఎన్సీసీఆర్ నుంచి వచ్చిన డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపించడం జరిగింది కనుక సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా దాన్ని ఆమోదిస్తే మేము నెక్స్ట్ సీజన్లో డెఫినెట్గా వర్క్ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తామంటే కొద్దిగా 98 కోట్లు అంటే ఇంచుమించు సుమారు 100 కోట్లు దీనికి కావాలి. తాత్కాలికంగా ఇంకొక విషయం కూడా మా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక రాక్ బండ్ తాత్కాలికంగా అడ్డగా వేద్దాము, కొంత డైరెక్షన్ మారుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం దానికి కూడా మేము ఒక 3,60,00,000తో కలెక్టర్ గారికి ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలెక్టర్ గారు మాకు ఉపాధి హామీ నిధుల నుంచి చేయమన్నారు, కానీ ఉపాధి హామీలో అలాంటి వర్క్ ఐటమ్ లేదు కనుక మేము చేయలేని పరిస్థితి ఉంది. తర్వాత మన జిల్లాలో ఇక్కడ మనం అక్రాస్ ది రివర్ వేయాలి కనుక రివర్కి అడ్డంగా వేయాలి కనుక చిన్న చిన్న రాళ్ళు పనికిరావు, చాలా పెద్ద రాళ్ళు కావాలి. మనకున్న దగ్గర క్వారీల్లో గట్రా అక్కడ అంత క్వాంటమ్ ఆఫ్ రాళ్ళు లేవు. ఎందుకంటే కింద ఒక 20 మీటర్ల వెడల్పుతో పైకి వచ్చినప్పుడు ఒక 5 మీటర్లు 3 మీటర్ల వెడల్పుతో వేయాలి. అలాగే వేస్తే కానీ అది ఆగదు. అందువల్ల సుమారుగా ఇప్పుడు మీరు చూసుంటారు, మన డెప్త్ ఇంచుమించుగా ఒక 5 మీటర్ల నుంచి 6 మీటర్లు ఉంటుంది. ఆ 6 మీటర్లు డెప్త్ వరకు వేయాలంటే చాలా క్వాంటిటీ కావాలి. అది క్వాంటిటీ మనకి జిల్లాలో కొద్దిగా అంత పెద్ద రాళ్ళు అందుబాటులో లేవు. తర్వాత ఎంజీఎన్ఆర్జీఎస్లో కూడా కలెక్టర్ గారు చాలా సౌహృదయంతో ఇస్తామన్నారు, కానీ ఎంజీఎన్ఆర్జీఎస్ అనేది నేషనల్ జాతీయ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కనుక వాళ్ళు కూడా ఆ కాంపోనెంట్ ఆఫ్ వర్క్ లేదు. మేము పీడీ డుమా గారికి కూడా రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు స్టేట్ సెంటర్కి పెడతాము సార్, డెఫినెట్గా వర్క్ తీసుకుందాము, మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే చేద్దాము అని అన్నారు. ఎందుకంటే ఎంజీఎన్ఆర్స్లో కొద్ది ఫండ్స్ ఉన్నాయి. సో ఆ ఎంజీఎన్ఆర్స్ కానీ ఫండ్స్ కానీ ఇస్తే మనం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఆ క్రీక్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పడవల నుంచి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పడవల నుంచి రావడానికి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసి ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా రోడ్డు ఉంది, మీరు చూశారు, వెహికల్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత మన వాళ్ళు గతసారి కొంత ఇసుక బస్తాలు కొట్టేసి ఇప్పుడు ఇసుక బస్తాలు వేయమంటున్నారు. ఇసుక బస్తాలు వేస్తే శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారం. అది కూడా ఇసుక బస్తాలు కూడా మేము ఒక ఎస్టిమేట్ వేసాము, 62 లక్షలు అంత వచ్చింది. అయితే 62 లక్షలు ప్రజాధనం వృధా చేయడం అయిపోతుంది, ఒక సీజన్ తప్పిస్తే ఎక్కువ రాదనే ఉద్దేశం మీద మేము కలెక్టర్ గారికి యాక్చువల్గా టెక్నికల్గా సజెస్ట్ చేయలేదు. సార్ కొద్ది ఖర్చు అయినా పర్లేదు, ఒక రోజు లేట్ అయినా పర్లేదు, కానీ ఈ రాక్ డంప్ వేద్దాం సార్, రాక్ డంప్ వేయడం వల్లే మనకి ఇది అవుతుందని చెప్పారు. సేమ్ మేము అనుకున్నది ఎన్సీసీఆర్ కూడా వాళ్ళు కూడా అదే ప్రపోజ్ చేశారు కనుక సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్స్ ఇచ్చినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని మేము ఆశాజనకంగా వచ్చే సీజన్కి పెద్దగనగనపేట వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మేము ఇదిలో ఉన్నాం సార్. చూస్తే కనుక పేరుకే పెద్దగనగనపేట మత్స్యకార గ్రామం, కాకపోతే 6 ఏళ్ళుగా సముద్రం నుండి వారికి సత్సంబంధాలు తెగిపోయినటువంటి ఒక ప్రకృతి విపత్తు ఆ గ్రామస్తులు వెంటాడుతుంది. ఆ వెంటాడే క్రమంలో ఈరోజు మాత్రం ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిందో దాని నుంచి పెద్దగనగనపేటతో పాటు నాగావళి నది ప్రవాహం సముద్రం గర్భంలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలకు కూడాను జిల్లా కలెక్టర్ సహకారంతో ఎన్సీసీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నిధుల కోసం వేచి చూస్తున్నాం. ఇప్పటికే సుమారు ₹1 కోటి వరకు వెచ్చించి స్ట్రెంచ్ తవ్వినప్పటికి కూడాను నాగావళి నదిలో ఈసారి ఫ్లడ్ తక్కువగా ఉండడంతో
ఉండడంతో ఆ ఫోర్స్ లేకపోవడంతో నది మాత్రం ఈరోజు సముద్రంకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయి వెడం వైపుకే మళ్ళీ కోరుకుపోయే పరిస్థితి. మత్స్యకారులు ఏవైతే డీపట్టాల భూములు సేద్యం చేస్తున్నారో అవి కూడా కోరుకుపోయి ఈరోజు డీమచ్చలేషన్ పెద్ద గనగలవానిపేట గ్రామానికే ఒక ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో శాసనసభ్యులు గొండు శంకర్తో పాటు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడాను ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే 6 ఏళ్ల క్రితం సముద్రంతో సత్సంబాలు తెగిపోయిన పెద్ద గనగలవానిపేట సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. గతంలో వేటకు వెళ్ళాలంటే ఎంత దూరంకి వచ్చి సముద్రంలో అడుగుపెట్టారు? ఈరోజు సముద్రంకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఈరోజైతే సముద్రం పరిస్థితి అవకాశం లేదు సార్. ఎందుకంటే ప్రతిసారి ఊరు మనకి రావడం, వదిలొచ్చేటప్పుడు ఊరు కూడా ముంచిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 6 సంవత్సరాల ముందు అయితే యథావిధిగా ఈ విధంగా ఉండేది. మా అందరికీ జీవనోపాధి చాలా సక్రమంగా జరిగేది. ఇప్పుడు ఏంటి ఇలా జరగడం వల్ల మనం వెళ్ళడానికి అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏ విపత్తు ఈరోజు మీకు సముద్రం మీ గ్రామస్తులను దూరం చేసింది? నది అనేది ఇలా మా ఊరు మనం పడడం వల్ల మాకు సముద్రం వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది. మాకు ఇక్కడ జీవనోపాధి కూడా ప్రజలందరూ కూలిపోయి బయట వలసలు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నంలో మళ్ళీ గంగమ్మ తల్లి మీ అంగట్లోకి వచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయా? మేమైతే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు ఇక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహకరిస్తామని చెప్పేసి నిధులు కూడా కొంత మంజూరు చేశారు. పెద్ద అమౌంట్ కొంచెం టైం పడుతుంది, కానీ వీలైనంత వరకు కొంచెమైనా మమ్మల్ని సహకరించి ఇక్కడ చిన్న మినీ జట్టి లాంటిది మాకేసి మా యొక్క పంచాయతీ మిగతా పక్కపక్క గ్రామాలకి ఉపాధి కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూస్తే కనుక ఒకప్పుడు అంగట్లో ఇలాగ వచ్చినాయంబట్టే బోటు సముద్రంలో దిగేది. ఈరోజు బోటు వెళ్ళాలంటే ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడైతే ప్రజెంట్ లేదు సార్. ఇదివరకు అయితే మాకు దగ్గరగా ఉండేది, మాకు అనుకూలంగా వెళ్ళేవాళ్ళం సార్. ఈరోజు అయితే ఆ అవకాశాన్ని కోల్పోయాం మేము. ఆ కోల్పోవడంతో పాటు ఈరోజు చేపల వేటే ప్రధాన వృత్తి మీది, కానీ ఆ వృత్తి చేసేటట్టు పరిస్థితులు లేని నేపథ్యంలో గ్రామం ఖాళీ చేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవును సార్, ఇప్పుడు మాకైతే వేట చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కారణం చేత మేము మా గ్రామస్తులు మొత్తం వలసలు వెళ్ళిపోతున్నారు సార్. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పెద్ద గనగలవాడిపేట తీరంలో చేపల వేట చేసుకున్న మత్స్యకారులకు మాత్రం 6 ఏళ్లుగా సముద్రం సత్సంబంధాలు మాత్రం పూర్తిగా తెగిపోయాయి. దీని అంతటికి కూడాను మానవ తప్పిదంతో పాటు ప్రకృతి వైపరీత్యం, ఈ 2 పరిణామాలు మాత్రం గంగమ్మ తల్లిని తమ నుండి దూరం చేసింది. ఈ పరిణామాలను పరిగణనలు తీసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం, ఇటు ఇరిగేషన్ అధికారులు కలిసి ఈరోజు దీనికి ఒక శాశ్వత పరిష్కారం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం. మళ్ళీ గంగమ్మ తల్లి అంగట్లోకి వస్తుందని ఆ గ్రామస్తుల ఆశలు మాత్రం చిగురించాయని చెప్పుకోవచ్చు. నిధులు కనుక సమకూరినట్టయితే వచ్చే ఏడాదికే పెద్ద గనగలవానిపేట గ్రామ మత్స్యకారులకు మాత్రం సముద్రం అంగట్లోకి రావడంతో పాటు నది సహజసిద్ధంగా ప్రవహించి ఈరోజు సముద్ర గర్భంలో కలిసేటువంటి పరిణామాలు మాత్రం కనుచూపు మేరలో ఉన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద గనగలవానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిష్తో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.